దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అని వచ్చిన రాష్ట్రపతి ఆర్డర్ అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఇది మరొక్కసారి పునరుద్ధరిస్తున్నాం, స్పష్టం చేస్తున్నాం. ఇది రాజ్యాంగ చట్ట వ్యతిరేకమే కాకుండా అది దళితుల పట్ల ఉండబడే వివక్షతకు, దళితుల మీద ఉండే చిన్న చూపుకు ఆ ఆర్డర్ ఒక నిదర్శనం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, అది చట్ట వ్యతిరేకం, అది వివక్షతో కూడిన ఆర్డర్. దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవడమో లేదా సవరించుకోవడమో జరగాలని చెప్పి మేము రాష్ట్రపతిని కోరుతున్నాం. అందుకు అనుగుణంగా కేంద్రం చొరవ తీసుకోవాలని చెప్పి కూడా గుర్తు చేస్తున్నాం. ఇది రాష్ట్రపతి ఆర్డర్ కనుక రాష్ట్రపతిని కోరుతున్నాం. కేంద్రం చొరవ తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 మేరకు భారత పౌరులు 18 సంవత్సరాలు దాటిన వారెవరైనా వాళ్ళ ఇష్టమైన మతాన్ని, విశ్వాసాలని కలిగి ఉండవచ్చు అని చెప్పి ఆర్టికల్ 25 చెప్తున్నది. అదే సమయంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15 భారతీయులైన వాళ్ళు ఏ మతమైనా, ఏ కులమైనా, లింగ వివక్షతకు గురి కావద్దని చెప్పి, అట్లా చూడొద్దు అని చెప్పి ఆర్టికల్ 14, 15 చెప్తున్నది. ఆర్టికల్ 25కి, 14, 15కు ఈ ఆర్డర్, రాష్ట్రపతి ఆర్డర్ అనేది పూర్తి విరుద్ధం. అది రాజ్యాంగాన్ని, చట్టాన్ని ధిక్కరించి వచ్చిన ఆర్డర్ అని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 నుంచి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంటే ఆ రోజు నుంచే ఆర్టికల్ 25, ఆర్టికల్ 14, 15 అమల్లో ఉన్నాయి. ఆ రోజు మతం మార్చుకునే సమయంలో కేవలం దళితులు మాత్రమే మార్చుకోవద్దని చెప్పి, ఇందులో ఏమీ నిబంధనలు ఏమి లేవు. అసలు మతం కోణమే లేదు. ఆర్టికల్ 341 అది ఎస్సీలను గుర్తిస్తుంది. ఆర్టికల్ 342 అది ఎస్టీలను గుర్తిస్తుంది. ఈ లెక్క పరంగా ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్ళు నమ్ముకున్న మతంతో సంబంధం లేకుండా ఎవరికైనా వాళ్ళు నమ్ముకున్న మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలుకి వచ్చినాయి. అవి అమలు జరుగుతుండగానే ఈ ఆర్డర్ వచ్చేసింది. ఈ ఆర్డర్ 1950 ఆగస్టు 11న వచ్చింది. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పుడు రాజ్యాంగ చట్టంలో నిబంధనలు ఏమి లేవు. కానీ 8 నెలల తర్వాత మాత్రం నిబంధన రాష్ట్రపతి ఆర్డర్ పేరుతో వచ్చేసింది. ఈ ఆర్డర్ ఆర్టికల్ను ఉల్లంఘించినట్టే 25ని, ఈ ఆర్డర్ 14, 15 ఉల్లంఘించినట్టే. ఎందుకు అనంటే కేవలం ఎస్సీ రిజర్వేషన్లు హిందూ దళితులకు మాత్రమే వర్తిస్తాయని చెప్పి మళ్ళా ఆర్డర్ వచ్చేసింది.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు లేదే. 8 నెలల తర్వాత ఒక దళితుల గురించి మాత్రమే హిందూ దళితులు అనే పేరుతో హిందూ దళితులకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేస్తాయని ఉన్నది. అది ఎస్సీలకు వర్తింపలేదు. ఆర్టికల్ 341 ఎస్సీలకు గుర్తింపు, 342 ఎస్సీల గుర్తింపు. కానీ ఇక్కడ ఎస్సీలు మాత్రమే, హిందూ దళితులకు మాత్రమే ఇది వర్తిస్తుంది రిజర్వేషన్ అని చెప్పి ఆర్డర్ వచ్చేసింది. హిందూ గిరిజనులకు మాత్రమే ఆర్డర్ వర్తిస్తుందని చెప్పి దాన్ని ఎస్సీలకు వర్తింపజేయలే, ఓన్లీ దళితులకు మాత్రమే వర్తింపజేశారు. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా, దళితులు అన్నబడుతున్న వాళ్ళు నమ్ముకున్న విశ్వాసం కలిగి ఉండే స్వేచ్ఛ ఎందుకు రద్దయింది? ఈ ఆర్డర్ ఎందుకు రద్దు చేసింది? గిరిజనులు ఏ విశ్వాసమైనా కలిగి ఉండవచ్చు. గిరిజనుల పేరుతో వచ్చే ఏ హక్కులైనా, రిజర్వేషన్లైనా, రాయితీలైనా వాళ్ళకు మతంతో సంబంధం లేకుండానే వాళ్ళకు వర్తిస్తున్నాయి. బీసీలు ఏ మత విశ్వాసాలైనా కలిగి ఉండవచ్చు. బీసీ రిజర్వేషన్లు, రాయితీలు, హక్కులు ఏ మత విశ్వాసానికి సంబంధం లేకుండానే వర్తిస్తున్నాయి. ఓసీలు ఏ మత విశ్వాసమైన కలిగి ఉండవచ్చు. ఓసీలు ఏ మత విశ్వాసమైన కలిగి ఉండవచ్చు. వాళ్లకు ఈ ఆర్డర్ వర్తించట్లేదు. ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ముస్లింలకు ఓసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ముస్లిం మైనార్టీ కింద తీసేస్తే, మతపరమైన మైనార్టీ కింద ముస్లిం తీసేస్తే ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. ఎవరికి ఏ సామాజిక హోదా ఉన్నదో దానికి తగ్గట్టుగానే రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలకు దళితుల పరంగా సాంఘిక వ్యవస్థ ఉన్నది, ఎస్సీల పేరుతో రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలు కొండ కోణాల్లో జీవించేటోళ్ళు, వాళ్ళు వెనుకబడ్డారు, వాళ్ళకు రిజర్వేషన్లు ఉన్నాయి. గ్రామంలో ఉండబడే బీసీలు వెనుకబడ్డారు, వాళ్లకు వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి. అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారు, పేదలకు ఇప్పుడు రిజర్వేషన్లు వచ్చినాయి. ఇప్పుడు రిజర్వేషన్లు ఎవరికి లేవు? ఎవరి సామాజిక హోదా పరంగా, ఎవరి ఆర్థిక స్థితి పరంగా వాళ్ళకు రిజర్వేషన్ వర్తింపచేస్తున్నాయి. కానీ ఈ ఆర్డర్ మాత్రం నువ్వు దళితులు అనబడుతున్న వాళ్ళు హిందూ విశ్వాసం కలిగి ఉంటే మాత్రమే ఆ ఎస్సీ హోదా వర్తిస్తుంది, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తిస్తుందని చెప్పి ఈ రాజ్యాంగం చెప్పడం అంటే దళితుల పట్లనే ఈ ఆర్డర్ వివక్షత చూపినట్టు అనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. దళితుల పట్లనే ఈ ఆర్డర్ వివక్షత చూపుతున్నట్టుగా రుజువు అవుతోంది. మీ దృష్టికి